హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను నియోపోలిస్ లేఅవుట్‌లో ఉండే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ యొక్క ప్రెజెంట్ కన్‌స్ట్రక్షన్ ప్రోగ్రెస్ ఏంటి? ఏ ఏ ప్రాజెక్ట్స్ ఈ నియోపోలిస్ లేఅవుట్‌లో ఉన్నాయి అనే టాపిక్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరిక్కడ చూస్తున్నారు గదా! ఇదంతా కూడా నియోపోలిస్ లేఅవుటు. ఇక్కడ మీరు గమనించొచ్చు కొన్ని ప్రాజెక్ట్స్ యొక్క కన్‌స్ట్రక్షన్ ప్రోగ్రెస్ కూడా. ఇక్కడ మీరు చూస్తే మై హోమ్ నిషిత ప్రాజెక్టు ఆల్మోస్ట్ అన్ని స్లాబ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ ప్రెస్టేజ్ క్లేర్‌మౌంట్ ప్రాజెక్టు 20+ ఫ్లోర్స్ అయితే కన్‌స్ట్రక్షన్ అయిపోయిందండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి సాతవ లేక్ రిడ్జ్ ప్రాజెక్టు. దీనిలో కూడా అప్రాక్సిమేట్‌గా 10 ఫ్లోర్స్ కన్‌స్ట్రక్షన్ అయితే అయిపోయింది. రిమైనింగ్ ప్రాజెక్ట్స్‌లో 2 లేదా 3 స్లాబ్స్ ఏయడం గానీ, ఇంకొన్ని ప్రాజెక్ట్స్‌లో రీసెంట్‌గా కన్‌స్ట్రక్షన్ బిగిన్ చేయడం గానీ, ఇలాంటి వర్క్స్ జరుగుతున్నాయి నియోపోలిస్‌లో. ఇదొచ్చేసి నియోపోలిస్ లేఅవుటు. నేను మీకు ఏ ల్యాండ్‌లో ఏ ప్రాజెక్ట్ అనేది కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారనేది చూపిస్తాను ఈ వీడియోలో. నేను ఫస్టు ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! ఈ పార్ట్‌లో ఉండే ల్యాండ్స్‌లో ఏ ఏ ప్రాజెక్ట్స్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారనేది చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంఎస్ఎన్ రియాల్టీ వాళ్ళు కన్‌స్ట్రక్షన్ బిగిన్ చేశారు. ఇటు పక్కన రాజపుష్ప వాళ్ళ ప్రాజెక్ట్ అండి. ఈ బ్యాక్ సైడ్ ఉండే 2 ల్యాండ్స్‌లో మై హోమ్ నిషిత ప్రాజెక్ట్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇటువైపున ప్రెస్టేజ్ ప్రాజెక్టు. ప్రెస్టేజ్‌కి బ్యాక్ సైడ్‌న ఇదిగోండి చైతన్య కాలేజ్ వాళ్ళ ల్యాండు. ఇక్కడ బ్యాక్ సైడ్ కన్‌స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయే స్టేజ్‌లో ఉంది. ఇటువైపు చూసుకుంటే ఇదొచ్చేసి జీహెచ్ఆర్ క్యాస్కేడ్స్ అనే ప్రాజెక్టు. నేను మీకు లేఅవుట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి ఇదే మీరు చూసింది ఇప్పటిదాకా. ఈ ఫస్ట్ నంబర్ ఉండే దానిలోనే ఎంఎస్ఎన్ 1 అనే ప్రాజెక్టు ఉంటుంది. ఈ రెండో నంబర్‌లో రాజపుష్ప వాళ్ళ ప్రాజెక్టు. ఈ 3, 4 ఈ 2 నంబర్స్‌లో ఉండే ల్యాండ్స్‌లో మై హోమ్ నిషిత అనే ప్రాజెక్టు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ఈ 12 నంబర్‌లో ఉండే ల్యాండ్‌లోనే ప్రెస్టేజ్ క్లేర్‌మౌంట్ ప్రాజెక్టు కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ బ్యాక్ సైడ్‌న చైతన్య కాలేజ్ వాళ్ళది. ఈ 14థ్ నంబర్ దగ్గరే జీహెచ్ఆర్ క్యాస్కేడ్స్ అనే ప్రాజెక్టు. ఇదిగోండి. ఈ ప్రాజెక్ట్స్ యొక్క ప్రెజెంట్ స్టేటస్ అయితే ఇలా ఉంది. ఇక్కడ చూసుకుంటే ఏపీఆర్ గ్రూపు నియో బై యూలా గ్లోబస్ అనే ప్రాజెక్ట్స్ ఈ ల్యాండ్‌లో కన్‌స్ట్రక్షన్ చేస్తారు. ఇటు పక్కన రాజపుష్ప వాళ్ళ ప్రాజెక్ట్ అనేది వస్తుంది. ఇదిగోండి. ఈ 11 నంబర్‌లో ముందు పార్ట్‌లో ఉండేది ఏపీఆర్ వాళ్ళది. బ్యాక్ సైడ్‌న వేరే ప్రాజెక్ట్ ఉంటుంది. 10వ నంబర్‌లో రాజపుష్ప వాళ్ళ ప్రాజెక్ట్ అనేది వస్తుంది. రాజపుష్ప హ్యాపీ హోమ్స్. ఇక్కడొచ్చేసి ఏపీఆర్ వాళ్ళ ప్రాజెక్ట్. బ్యాక్ సైడ్‌న యూలా గ్లోబల్స్ వాళ్ళ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ ల్యాండ్‌లో ఉండే ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడ సాతవ లేక్ రిడ్జ్ ప్రాజెక్టు. మీరు కన్‌స్ట్రక్షన్ ప్రోగ్రెస్ చూడొచ్చు. ఇటువైపు ఉండే ల్యాండ్ కూడా సాతవ వాళ్ళదే. ముందు వైపున నియోపోలిస్ 9 అనే ప్రాజెక్టు బై ది ట్రైలైట్. ఇటు పక్కన బ్రిగేడ్ వాళ్ళ ప్రాజెక్ట్ ఉంటుందండి. ఈ ల్యాండ్ వచ్చేసి ఎల్ షేప్‌లో ఉంటుంది. ఈ షేప్‌లో ఉంటుంది. ఇటు పక్కన రాజపుష్ప వాళ్ళ ల్యాండ్ ఉంటుంది. నేను మీకు లేఅవుట్‌లో చూపిస్తాను. ఇదిగోండి ఇదే లేఅవుటు. ఇక్కడ సాతవ లేక్ రిడ్జ్ అనే ప్రాజెక్టు కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇటువైపు ఉండే ల్యాండ్ కూడా సాతవ వాళ్ళదే. ఇక్కడ ఈ ట్రయాంగిల్ షేప్‌లో కనిపిస్తుంది ట్రైలైట్ వాళ్ళ ప్రాజెక్టు. నియోపోలిస్ 9. ఈ బ్యాక్ సైడ్ ఉండే ప్రాజెక్ట్ ఎల్ షేప్‌లో ఉండే ల్యాండ్ అంతా కూడా బ్రిగేడ్ వాళ్ళది. ఈ బ్యాక్ సైడ్‌న ఇక్కడ కనిపిస్తున్న ల్యాండ్ వచ్చేసి రాజపుష్ప వాళ్ళది. ఇదిగోండి ఇదే ఆ ల్యాండ్ అలాట్‌మెంట్స్. ఇప్పుడు మనం మై హోమ్ వాళ్ళ ప్రాజెక్ట్స్ చూద్దాము. ఇదిగోండి ఈ పార్టే ఇప్పుడు మై హోమ్ వాళ్ళు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కడుతున్నారు. నేను ఈ లేఅవుట్ అప్రాక్సిమేట్‌గా చూపిస్తున్నానండి. కొన్ని బిల్డర్ పేర్లు ప్రీవియస్‌గా మెన్షన్ చేసినవి ఉన్నాయి. రీసెంట్‌గా వేరే ప్రాజెక్ట్స్ ఇక్కడ కడుతున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే ఈ పార్ట్‌లో మై హోమ్ 99 ప్రాజెక్ట్ అనేది కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. బ్యాక్ సైడ్‌న కమర్షియల్ ప్రాజెక్ట్ ఉంటుంది.
ఆ బ్యాక్ సైడ్‌న మై హోమ్ గ్రావా రెసిడెన్సెస్ ఉంటాయి. ఈ పార్ట్‌లో. ఇక్కడ మీరు గమనించొచ్చు. ఇదొచ్చేసి మై హోమ్ 99 ప్రాజెక్టు. బ్యాక్ సైడ్‌న మై హోమ్ వాళ్ళ కమర్షియల్ ప్రాజెక్టు. ఇక్కడ చూసుకుంటే మై హోమ్ గ్రావా రెసిడెన్సెస్. మాక్సిమం ప్రాజెక్ట్స్ కన్‌స్ట్రక్షన్ బిగిన్ చేయబోతున్నాయండి ఇంకొన్ని రోజుల్లో. ఇక్కడ మీరు గమనిస్తే ఫ్లాట్ సైజెస్ 3000 ఎస్ఎఫ్టీ, 4000 ఎస్ఎఫ్టీ, 5000 ఎస్ఎఫ్టీ ఇలాగా ప్రీమియం సైజెసే ఉంటాయి. కొత్తగా బిగిన్ అయ్యే ప్రాజెక్ట్స్ మోస్ట్‌లీ 4-5 ఇయర్స్ టైం పట్టొచ్చు కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడానికి. అంటే ఒక 5 ఇయర్స్ తర్వాత ఈ నియోపోలిస్ లేఅవుట్‌లో ఇప్పుడు కొత్తగా రాబోతున్న అన్ని ప్రాజెక్ట్స్ గూడా కంప్లీషన్ స్టేజ్‌లో ఉండొచ్చు. మీరిక్కడ గమనిస్తే ఓఆర్ఆర్ నుంచి అప్రోచ్ కూడా క్రియేట్ అయింది. ఇదొచ్చేసి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1A. నియోపోలిస్ నుంచి ఓఆర్ఆర్‌ని యాక్సెస్ చేయడానికి, ఓఆర్ఆర్ నుంచి నియోపోలిస్‌కి యాక్సెస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కన్‌స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు చూడొచ్చు. నేను నెక్స్ట్ వీడియోస్‌లో నియోపోలిస్‌లో ఉండే ఈ ప్రాజెక్ట్స్‌కి సంబంధించిన డీటెయిల్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీలో ఎవరైనా నియోపోలిస్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. నేను కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. మీరోసారి చెక్ చేయొచ్చు. ఆ ఛానల్‌లో ఈ ప్రాజెక్ట్స్‌లో ఉండే ఇన్వెంటరీ గురించి నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.